హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ బ్యాట్స్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆడియన్స్ మ్యాక్సిమం వైలెన్స్ అండ్ యాక్షన్ మూవీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ కొన్ని సినిమాలు ఉన్నాయండి, లవ్ థీమ్తో వచ్చి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 6 నిన్నే పెళ్ళాడతా, డైరెక్టెడ్ బై కేఎస్ రవీంద్ర. 1996లో వచ్చిన ఈ మూవీ క్లాసిక్ సూపర్ హిట్గా నిలిచిందండి. స్టారింగ్ బై టబ్బు అండ్ అక్కినేని నాగార్జున. ఇది ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా నిలిచిందండి. అప్పట్లో ఈ మూవీ టీవీలో వచ్చినప్పుడు మా ఇంట్లో అందరూ కలిసి చూసేవాళ్ళండి. అంత బాగుండేది మూవీ. ఒకసారి మీరు చూడకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5 మనం, డైరెక్టెడ్ బై విక్రమ్ కే కుమార్. 2014లో వచ్చిన ఈ మూవీ ఏ రొమాంటిక్ డ్రామా ఫిలింగా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్తో అక్కినేని ఫ్యామిలీలో వాళ్ళ అక్కినేని నాగార్జున అండ్ అక్కినేని చైతన్య గారికి ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ వచ్చిందండి. ఈ మూవీ కూడా చాలా రొమాంటిక్ డ్రామాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అండ్ ఎమోషనల్గా చాలా బాగుంటుందండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఆనంద్, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల. 2004లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచి ఆడియన్స్ని మైమరిచిందండి. ఈ మూవీలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ మూవీ ఇంత క్లాసిక్గా ఉంటుందని. మన శేఖర్ కమ్ముల గారు మూవీని చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ మూవీ చూసేటప్పుడు ఏదో ఒక రకమైన హ్యాపీనెస్ అండ్ ఫీలింగ్, ఒక లవ్ మీద ఒక ఇది అనే ఒక థాట్ అనేది ఉంటుందండి. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఏమయ్య చేసావే, ఏ రొమాంటిక్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై గౌతమ్ వాసుదేవ్. 2010లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచి, సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్గా నిలిచి నాగ చైతన్యకి ఒక చాలా పెద్ద సూపర్ హిట్గా నిలిచింది. అండ్ సమంత అండ్ నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ డిఫరెంట్ కేటగిరీ లవ్ అండ్ డిఫరెంట్ రొమాంటిక్ సీన్స్ అండ్ డిఫరెంట్ డ్రామా అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ సినిమా చూడకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి బొమ్మరిల్లు, డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్. 2006లో వచ్చిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. బొమ్మరిల్లు భాస్కర్ గారికి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్, అంటే చాలా అప్రిషియేట్ వచ్చిన మూవీ ఇదే అండి, బొమ్మరిల్లు భాస్కర్. అందుకే అతని పేరు ముందర కూడా బొమ్మరిల్లు భాస్కర్ అనే పిలుస్తారు. అంత స్పెషాలిటీ ఉందండి ఆ సినిమాకి. అండ్ మీ సినిమా చూసినంతసేపు మీరు నవ్వుకుంటూనే ఉంటారు, నవ్వుతూ. అండ్ రొమాంటిక్ డ్రామా ఒక ఫీల్ గుడ్ సినిమా, ఎలాంటి ఫైట్స్ ఉండవు, ఫీల్ గుడ్ సినిమాతో వెళ్తుంది. అండ్ నెంబర్ 1 వచ్చేసి ఫిదా, రూలర్ రొమాంటిక్ డ్రామాగా శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో 2017లో వచ్చిన ఈ మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిందండి. మన తెలంగాణ స్లాంగ్తో ఒక హీరోయిన్ అండ్ ఫారెన్ ఒక అబ్బాయి మన ఒక పెళ్లి చూపుల కోసం పెళ్ళి అలా బ్రదర్ పెళ్ళి కోసం వచ్చి ఇక్కడ ఒక 1 month స్పెండ్ చేస్తే ఆ ఫారెన్ అబ్బాయికి ఈ ఇండియన్ అమ్మాయికి ఒక లవ్ ట్రాక్ ఉంటే ఎలా ఉంటుందని మన శేఖర్ కమ్ముల గారు అద్భుతంగా ఫిదా అనే మూవీతో వచ్చారు. ఈ మూవీ చూశాక ప్రేమికులు ఇంకా పెరిగారు కానీ తగ్గలేదు. అంత బాగుంటుంది ఈ మూవీ, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ కూడా మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా ఈ మూవీని మీరు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. ఇప్పుడే నేను ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా నాకు కావాలి. వీడియోని లైక్ చేయండి, పక్కా లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది, రీచ్ అవుతుంది మన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.